ప్రేమతో ఇవన్నీ చేస్తున్నావు? ప్రేమించిన అమ్మాయి కోసం ఎన్ని త్యాగాలైనా చేసేంత లోతుకు వెళ్ళిన వాళ్ళల్లో నేను ఒకనే. తన పేరు ఐశ్వర్య. నేను మళ్ళీ చేస్తాను. ఐశ్వర్య, ఏంటి నువ్వు ఒక్కదానివే ఉన్నావు? మీ అక్కని చూడ్డానికి మీ అమ్మతో పాటు నువ్వు కూడా వెళ్ళలేదా? అక్కడికి వెళ్తే ఇక్కడ ఉండలేను కదా. ఏంటి? అర్థం కాలేదు. అందరూ అక్కడికి వెళ్తే ఈ ఇంటిని, ఇంట్లోని మనిషిని ఎవరు చూసుకుంటారు? ఇంటిని చూసుకోవడానికి నేనున్నాను కదా. మరి మిమ్మల్ని చూసుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా. ఏంటి? హలో, నిన్నే. అసలు ఎందుకున్నావు? మీతో మాట్లాడాలని. రోజు మాట్లాడుతున్నావు కదా. ఈరోజు కొంచెం ఏకాంతంగా మాట్లాడాలనిపిస్తుంది. అందుకే ఉన్నాను. ఈరోజు విచిత్రంగా మాట్లాడుతున్నావు. అదే, మీరు ఐశ్వర్య గురించి చెప్పారు కదా, తన గురించి ఆలోచిస్తున్నాను. తను ఎలా ఉంటుంది? ఆయన తన గురించి నీకెందుకు? ఆ, ఊరికే. అదే, ఊరికే ఎందుకు? ఏదో ఒక కారణం ఉంటుంది కదా. తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ కలుగుతుంది. తను పొట్టిగా ఉంటుందా, పొడుగ్గా ఉంటుందా, సన్నగా ఉంటుందా, లావుగా ఉంటుందా, లేదా నాలాగా ఉంటుందా? ఐశ్వర్య తన పేరులో ఉన్నంత గొప్పగా తనంటుంది. అంటే నా అంత అందంగా ఉంటుందా? నువ్వు బాగుంటావని నీకెవరైనా చెప్పారా, లేక నీకు నువ్వే అలా ఫిక్స్ అయ్యావా? అంటే నేను అందంగా లేనా? నేను అలా అనలేదే. అసలు నీ దృష్టిలో బాగుండడం అంటే ఏంటి? అది హక్కును ఏదొస్తే అది చెప్పొద్దు. చెప్పిన సమాధానానికి పూర్తిగా అర్థం ఉండేలా చెప్పు. ఆ మాటతో నీ మనసు ఏంటో తెలుసు. నువ్వు చెప్పలేకపోతే నీ మనసుకి ఏమనిపించిందో అది పేపర్లో రాసి నాకు చూపించు. నా మనసుని కలంగా మార్చి పేపర్లో రాసి నా పవర్ ఏంటో మీకు చూపిస్తాను. నేను రాసే జవాబుకి మీరు తల వంచి కృతజ్ఞతలు చెప్పేలా చేస్తా. ఖచ్చితంగా రాస్తా. హలో, ఎక్స్క్యూజ్ మీ, పక్కకి వెళ్ళి అడుకోమ్మా. అదేంటి మేడం, పని మనిషిని పని చేయకుండా పక్కకెళ్ళి ఆడుకోమంటున్నారు? ఎందుకంటే ఈ రోజంతా నేనే వంట చేయబోతున్నాను కాబట్టి. మిమ్మల్ని చేయనిస్తే అమ్మగారు నన్ను అరుస్తారమ్మా. నువ్వు నన్ను చేయనివ్వకపోతే నేను నిన్ను అరుస్తాను. అయినా పర్లేదమ్మా. ఇదిగో చూడు, నువ్వు ఈ రోజు పని తప్పించుకుంటే వారం రోజులు సెలవు పెట్టే ఐడియా చెప్తాను. ఏంటమ్మా అది? అలాగే అమ్మా. నువ్వు పక్కనుండు, నేను కూరలు కట్ చేస్తాను. సూపర్ ఐడియా అమ్మా. చాకిదిగో అమ్మా. వెళ్ళు. అలాగే అమ్మా. మొట్టమొదటి రోజు ఈ ఇంట్లో మనం ఏ వంట చేస్తే బాగుంటుంది? టొమాటో పప్పు అదిరిపోతుంది. నుంచొని ఏం కట్ చేస్తాం? టైర్డ్ అయిపోతాం. కూర్చొని కట్ చేద్దాం. సామ్రాజ్యం, సామ్రాజ్యం. అమ్మా, అడ్డమైన వాళ్ళందరినీ కిచెన్ లోకి ఎందుకు తీసుకొస్తున్నావు? ఇక్కడ అడ్డమైన వాళ్ళు ఎవరున్నారు? ఏంటి నోరు లేస్తోంది? నువ్వు వంట చేయకుండా ఏం చేస్తున్నావు? అమ్మగారు, అది ఏంటో చెప్పు. వంట చేయడం తెలిసిన కోడలుంది కదమ్మా. ఇంకెందుకు నేను చేయడం? అయితే నీకు జీతం ఎందుకు? అది కాదమ్మా, కోడలు గారు గుమగుమలాడే వంటలు చేస్తారు. సూపర్ గా చేస్తారు అని ఎవరు చెప్పారు? ఆవిడే చెప్పారమ్మా. ఇందాక కాఫీ కూడా పెట్టారు. అద్భుతంగా ఉంది. కాఫీ ఎంత బాగా పెట్టారంటే ఇంకా వంటలు ఎంత బాగా చేస్తారో కదమ్మా. నువ్వు ఈ మాటలన్నీ ఆపి ఆ వంట దగ్గరికి వెళ్ళు. నీకే చెప్తుంది. సామ్రాజ్యం, అయ్యో, సామ్రాజ్యం, ఏమైంది? సామ్రాజ్యం, లే లే, ముందులే లే. అమ్మా, ఏ ఏమైంది? ఇందాక బానే మాట్లాడావు కదా, సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయావేంటి? అమ్మగారు, అది ఏంటో చెప్పు. ఏదైనా విశేషమా? అలాంటిదే అనిపిస్తుందమ్మా.
అవునా? అవునమ్మా, ఒక 4 రోజులు సెలవు ఇప్పిస్తే. తీసుకో. 4 రోజులు కాకపోతే వారం తీసుకో. సరేనమ్మా, ఉంటాను. ఉమ్. ఏంటో పని మనిషి వెళ్ళిపోయింది. ఇక వంట ఎవరు చేయాలి? నేనే కదా, నేను చేస్తాను. తమరు వంట చేస్తే తినేవాళ్ళు ఎవరిక్కడ లేరు. ఎలా తినరో నేనే చూస్తాను అత్తయ్య గారు. సిద్ధు బాబు, ఆంటీ, మీ అమ్మాయిని ఇక్కడికి ఎందుకు పంపించారు? అమ్మో, ఇది అక్కడికి వెళ్ళి బాబుని బాగా ఇబ్బంది పెడుతుంది అనుకుంటా. అసలే అది మొండిఘటం, ఎవరి మాట వినదు. ఇప్పుడు సిద్ధుబాబు పరిస్థితి ఏంటో నాకు బాగా అర్థం అవుతుంది. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలి. మిమ్మల్ని ఆంటీ ఎందుకు పంపించారు? ఆ, నేను పంపించలేదు బాబు. ప్రేరణ మీ ఇంటికి వెళ్తున్నట్టు నాకు కూడా చెప్పలేదు. అక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది. ఫస్ట్ మీరు ఇక్కడికి వచ్చి మీ అమ్మాయిని తీసుకెళ్ళిపోండి. మీ అమ్మాయి ఇక్కడ ఉండడం వల్ల మా అమ్మకి కాదు, నాకు కూడా మనశ్శాంతి లేకుండా చేస్తుంది. నేను ఇప్పటి వరకు ఓపిక పట్టాను, నాలో కూడా సహనం నశిస్తుంది. దయచేసి మీ అమ్మాయిని తీసుకెళ్ళండి. అంటే తను నాకు కూతురైనా ఇప్పుడు మీ భార్య కదా. అందరి ముందు తాళిని కట్టి నువ్వు భార్యను చేసుకున్నావు. ఇప్పుడు నా కూతురు బాధ్యత అంతా నీదే కదా బాబు. అవన్నీ నాకు అనవసరం. ఫోన్లో నేను ఇదంతా డిస్కస్ చేయలేను. ముందు మీరొచ్చి తన్ని తీసుకెళ్ళిపోండి. మా అమ్మాయి అంటే ఎవరు బాబు? మీ భార్య కదా. నా భార్య కాకముందే మీ అమ్మాయి కదా. ఆహ్, మా అమ్మాయి అయిన తర్వాత మీ భార్య కదా. ఏంటండి తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? లేదు బాబు, నువ్వు చెప్పిన దానికి సమాధానం చెప్తున్నాను. అయినా నీ దగ్గర అతి తెలివితేటలు ఎందుకు ప్రదర్శిస్తాను? అల్లుడంటే శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి లాంటి మా అమ్మాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయావు. మిమ్మల్ని ఎందుకు తక్కువ చేసి మాట్లాడతాను? ఈ డైలాగులు నాకు చెప్పొద్దు. వెంటనే మీ అమ్మాయిని మీరొచ్చి తీసుకెళ్ళిపోండి. మీరేంటి బాబు, ప్రాణంగా ప్రేమించాను, ప్రేరణ చేయి కూడా వదిలిపెట్టాను అని చెప్పారు. మరి ఇప్పుడెందుకు తీసుకెళ్ళమంటున్నారు? చూడండి, మీరు తీసుకెళ్ళమన్నా ఇంకేం చేయమన్నా నేనేం చేయలేను. ఏదైనా చేయాలంటే సలహా ఇస్తాను, లేదంటే నా పాటికి నేను సైలెంట్గా ఉంటాను. భార్యాభర్తల విషయంలో జోక్యం చేసుకోకూడదు బాబు. ఎందుకంటే ఈరోజు కొట్టుకున్నా తిట్టుకున్నా మొగుడు పెళ్ళాలే తర్వాత బాగానే ఉంటారు. మధ్యలో వచ్చిన వాళ్ళే అల్లరైపోతారు. ఆంటీ, ఏంటాంటీ మీరు ఇన్ని సమాధానాలు చెప్తున్నారు, కానీ నా బాధ మాత్రం అర్థం చేసుకోవట్లేదు. ఎందుకే టిఫిన్ చేశారా బాబు? ఆంటీ, మీరు రండి. టిఫినే కాదు, అందరం కలిసి భోజనాలు కూడా చేద్దాం. మా అమ్మాయి వంటలు బాగానే చేస్తుంది. అదే నా తంట. భగవంతుడా, వాళ్ళిద్దరినీ కలిపే బాధ్యత నీదే. ఏ ఆటంకం లేకుండా చూడు స్వామి. సాహితీ, సాహితీ, ఏంటి? ఏం చేస్తున్నావు సాహితీ? ఏం చేయట్లేదు. నేను కూడా అందుకే పిలిచాను. నువ్వేం చేయట్లేదు కదా. కాసేపు నా దగ్గరుండి ముచ్చట్లు పెడితే నాకు కాలక్షేపం అవుతుందని పిలిచాను. సాహితీ, నీకు వంట చేయడం వచ్చా? నాకు వంట చేయటం రాదు. వంట చేయమని చెప్పడం వచ్చు. ఇలా అయితే ఎలా సాహితీ? పెళ్లికి కావాల్సిన ఆడపిల్లవి. అన్ని వంటలు పెళ్లికి ముందే వచ్చుండాలి. అప్పుడే నీ భర్తకి ప్రేమగా వండి పెట్టగలవు. నీకు ఆకలేసినా వండుకుని తినగలవు. అవునా? ఖచ్చితంగా నేర్చుకోవాలంటారా? అవును సాహితీ, నువ్వేం భయపడకు. నీకు నేనున్నాను కదా. ఉమ్, నీకు నేను వంట నేర్పిస్తాను. నాతో నువ్వు ఒక 2 రోజులు వంట క్లాసులు అటెండ్ అవ్వు. నలభీమ పాకాలన్నీ అలవోకగా వచ్చేలా నేను చేస్తాను. నల్లభీమ పాకాలు అంటే? ఆ, అంటే నీకెలా చెప్పాలి? మహాభారతంలో విరాట పర్వంలో
విరాటరాజు కొలువులో నలుడు భీముడు వంటవారిగా చేరి రకరకాల వంటలు చేసేవారట. వాళ్ళు వంటలు చేస్తే ఆ రాజ్యమంతా ఆ గుమగుమలు వెదజల్లేవట. అందరూ లొట్టలేసుకుని తినేవారంట. అంత కమ్మగా రుచిగా వండేవారట. అందుకే ఎవరైనా వంటలు బాగా చేస్తే వాటిని నలభీమ పాకాలు అంటుంటారు. ఓ ఇప్పుడు వంట నేర్పిస్తా, నేర్చుకో. ఇదిగో ఈ కూరగాయలు ఇలా కట్ చేయాలి. ఇదేంటి ఇలా అరుస్తుంది? అది అరవట్లేదు సాహితి, విజిల్ వచ్చింది. కుక్కర్ కూడా విసిరొచ్చిన మాట. అయ్యో, ఇక్కడేం చేస్తున్నావు? వంట చేస్తున్నాను. నువ్వెలా చేస్తావు? వంటతో ఆ? ఆ, అదే కొంచెం మంట ఎక్కువైనట్టుంది, అది తగ్గిస్తాను. సాహితి తగ్గించు. ఆ నేను అడిగింది నిన్నిక్కడ వంట చేయమని ఎవరు చెప్పారని. ఒకరు చెప్పడం ఏంటి? నేను ఈ ఇంటి కోడల్ని. నేను కాకుండా ఎవరు చేస్తారు? చేస్తే ఒక బాధ, చేయకపోతే ఒక బాధ. నేను వంట చేయకుండా ఇంట్లో తిని కూర్చుంటూ ఉంటే ఇరుగు పరుగు నన్ను ఆడిపోసుకోరు. ఆ మంజుల గారి కోడలు వంటగదిలో అడుగు పెట్టదట అని నా గురించి పుకార్లు పుట్టించరు. ఇంతకీ రోజు చేసే వంట మనిషి ఏమైంది? సామ్రాజ్యం, అయ్యో, సామ్రాజ్యం. వారం రోజులు సెలవు తీసుకునేలా కళ్ళు తిరిగి పడిపోయింది. పడిపోయిందా లేక పడిపోయేలా చేసావా? అయ్యో, అదేంటండి అలా అనుమానిస్తారు? నిజంగానే పడిపోయింది. అత్తయ్య గారి ముందే పడిపోయింది. కావాలంటే అత్తయ్యని అడగండి. అత్తయ్య గారు, అత్తయ్య, అత్తయ్య. ఏ, ఆపు. ఇంత చిన్నదానికి అమ్మనెందుకు పిలుస్తావు? అంటే ఇప్పుడు నువ్వు చేసిన వంట మేము తినాలా? తినిపించమంటారా? ఎవరు లేనప్పుడు తినిపిస్తానులేండి. ఆ, అందరి ముందు తినిపించాలంటే నాకు కొంచెం మళ్ళీ ఇదేంటి అరుస్తుంది? సాహితి, అది అరవట్లేదు, ఉడుకుతుంది. ఏంటది? పప్పు. నువ్వు చేసేది చాలా పెద్ద తప్పు. తప్పు కాదు, టమాటో పప్పు. రెడీ అయ్యాక పిలుస్తాను, తినండి. నా వంట తినడం తప్ప మీకు వేరే ఆప్షన్ ఏం లేదు. నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. నేను వెళ్ళను. వెళ్ళమంటున్నానా? వెళ్ళని చెప్తున్నాను కదా. సాహితీ, తన్ని ముందు బయటకు పంపించు. ప్రేరణ గారు, ప్లీజ్ వెళ్ళండి. మా ఆయన చెప్తేనే వెళ్ళలేదు, నువ్వు చెప్తే వెళ్తానా? నేనేం చేయనన్నయ్య. పంపించమన్నానా? ప్రేరణ గారు, ప్లీజ్ వెళ్ళండి. అన్నయ్య నన్ను కొట్టేలా ఉన్నాడు. వెళ్ళను. సాహితీ, తన్ని ఇక్కడి నుంచి బయటకు పంపించు. అయిపోయిందా మీ బిల్డప్? ఏ హక్కుతో ఇవన్నీ చేస్తున్నావు? నీ భార్య అనే హక్కుతో. నువ్వు కట్టిన తాళే. నీకిష్టం లేకపోతే చెప్పు, ఇప్పుడే ఈ తాళి తీసి నేను వెళ్ళిపోతా. తీసేయ్.
అబ్బా భలే కాపాడుతుంది నా బంగారం. ఓ ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? ఆవిడ వంట ఎలా చేస్తుందనా? కాదురా, ఆవిడ వంట ఎలా తినాలా అని. తను వంట చేస్తున్నట్లేదురా, యుద్ధం చేస్తున్నట్టుంది. అయ్యి బాబాయ్, పొగలేంటి అలా వస్తున్నాయి? కొంపదీసి గ్యాస్ని పేల్చాలనుకోవట్లేదు కదా? ఆ, బా. ఉఫ్. అమ్మ సాయితి, తను ఏ ధైర్యంతో వంట చేస్తుంది? ఏమో నాన్న, ఏదేదో చేసింది. నాతో అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్పింది. నాకేం అర్థం కావట్లేదు. నాన్న, తన వంటలు అమ్మ తినదు, అన్నయ్య తినడు, నేను తినను. నా పేరెందుకు కలపలేదు? ఆకలి రుచి ఎరగదు కదా నాన్న. ఉమ్, నువ్వు తింటావు, నాకు తెలుసు. అంటే మా సార్ అంతా సిగ్గులేనాడైపోయాడా? ఒరే రే రే రే. ఒరే విశ్వాసం, నువ్వు ఎక్కువ మాట్లాడావు అనుకో, ఆ వంటని ముందు నీకు తినిపించేస్తాను. మావయ్య గారు, ఆ, మీకోసం మంచి స్వీట్ చేశాను, మొత్తం మీరే తినాలి. ఆ? మొత్తం నేనే తినాలా? ఎందుకమ్మా? నన్ను ఒక్కడే పైకి పంపించడానికా? అయ్యో అది కాదు మావయ్య గారు, మీరు ఇంట్లో పెద్దవారు కదా, అందుకే మీకోసం స్పెషల్ గా చేశాను. నమస్కారం విజయానంద్ గారు. నమస్కారం పంతులు గారు, మీరెందుకు వచ్చారు? మీ ఇంట్లో వాళ్ళే ఫోన్ చేసి ఒకసారి ఇంటికి రమ్మన్నారు. అంటే ఇందాక కోడలు పంతులు గారి నెంబర్ అడిగితే ఇచ్చాను. అవసరమేమో అనుకున్నాను. ఇంటికి పిలుస్తుంది అనుకోలేదు సార్. ఇంతకీ పంతుల్ని ఎందుకు పిలిచినట్టు? ఏమోరా, ఇప్పుడు ఏం చేస్తుందో చూద్దాం. అయ్యే పంతులు గారు వచ్చేసారా? వచ్చానమ్మా. పంతులు గారు నమస్కారం. నమస్కారం అమ్మా. నేను కొత్తగా వంట చేశాను, మీరు పూజ చేయాలి. వంటకు పూజ చేయడం ఏంటమ్మా? అదేమన్నా దేవుడికి పెట్టే నైవేద్యమా? నైవేద్యం లాంటిదే. నేను మొదటిసారిగా దేవాలయం లాంటి ఇంట్లో అడుగు పెట్టాను కదా, అందుకే మొదటిసారి వంట చేశాను. అబ్బో. అందరికీ నచ్చాలని చిన్న పూజ చేయిస్తున్నాను. ఉమ్, పంతులు గారు మీరు పూజ చేయాలి. రండి రండి ఆ. రండి మావి గారు రండి. నేను అవును, చెంబు నీళ్లు అడిగారు కదా, అవునమ్మా. తీసుకొస్తానే. ఇదిగోండి పంతులు గారు.